చేసినవేందత్తా? దాని గురించి తెలుసు కూడా మళ్ళీ వారం రోజులు గడువెట్లిచ్చినావు. పోయే దరిద్రాన్ని మళ్ళీ తగిలించుకున్నావు. వదినా ఒక్క నిమిషం. ఏయ్, ఏందా కేకలు? జస్ట్ వెయిట్ అండ్ సీ. అన్నయ్య అన్నయ్య నువ్వు కూడా ఆగు. ఏంట్రా? ఒక్క నిమిషం అన్నయ్య. ఏం చేస్తున్నావు? వారం రోజులుండిపోయేదానికి ఇప్పుడు హారతి పాలా? ఒకసారి లోపలికి అడుగు పెట్టాక ఎన్ని రోజులు ఉంటుందో డిసైడ్ చేయడానికి నువ్వు నేను ఎవరు బంగారం? అన్నయ్య ఆగు, హారతివ్వు నువ్వు. గౌరవ్, అన్నయ్యకి దిష్టి తీస్తున్నా పెద్దమ్మా. వదినంటే వారం రోజుల్లో వెళ్ళిపోతుందని మీరు అనుకుంటున్నారు, కానీ అన్నయ్య ఇంట్లోనే ఉంటాడు కదా. అసలే ఇన్నాళ్ళు దూరంగా ఉన్న వదిన మళ్ళీ అన్నయ్య దగ్గరికి వచ్చింది. ఎంతమంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊర్లో వాళ్ళ దిష్టి, చుట్టుపక్కలున్న వాళ్ళ దిష్టి, వెనకున్న వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. రేయ్, ఏంట్రా ఇదంతా? మరీ ఇష్టం లేనట్టు ఫేస్ పెట్టకన్నాయా. నీ మనసులో ఏముందో మాకు తెలుసులే. కుడికాలు లోపల పెట్టి రావదునా. ఈసారి ఇంట్లో అడుగు పెడితే పాతుకుపోయినట్టు ఉండాలొదినా. ఆగు. వారం రోజులు గడివిచ్చా కదా, ఏవైనా చేసేస్తా, మొత్తం మార్చేస్తా అని కలలు కనద్దు. వాడి మనసులో నువ్వు లేవని తెలుసుకోకుండా ఊరికే పాకులాడుతున్నావు. ఈ వారం రోజుల్లో ఆ నిజాన్ని తెలుసుకుని ఒక్క క్షణం కూడా ఉండలేక నీ అంతటా నువ్వే పోవాలని ఈ గడువు పెట్టాను. ఈసారి జరగబోయేదానికి ఈ జన్మలో మళ్ళీ నువ్వు ఇటువైపు కన్నెత్తి కూడా చూడకూడదు. మీ నమ్మకం మీద అమ్మగారు, తప్పులేదు. కానీ మీరు చూస్తున్నది ఒకటి, నా నమ్మకం మరొకటి. నిజంగా ఆయన మనసులో నేనుంటే, నా ప్రేమ నిజమే అయితే, ఆయనతో కలిసి ఉండడానికి ఒక్క అవకాశం ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అది మీ నోటితోనే పలికించాడు. అలాగే ఆయన నన్ను అర్థం చేసుకోవాలి. ఈ జన్మలో మళ్ళీ నా చెయ్యి వదలకూడదని కోరుకుంటున్నాను. అది కూడా తీరిపోతుంది అమ్మగారు. మమ్మల్ని ఒకరి కోసం ఒకరిని పుట్టించి ఇద్దరి గుండెల్లో ఇంత ప్రేమను నింపి ఇద్దరిని ఒకటి చేసింది
విడదీయడానికా? దేవుడు మనుషులు చేసే తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఇస్తాడు, కానీ దేవుడు తప్పు చేయడం గారు. మా ప్రేమని, మమ్మల్ని ఎప్పటికీ దూరం కానివ్వడు. ఏం చెప్పావో వదినా, నిజమైన ప్రేమను విడదీయడానికి ఆ దేవుడికి మాత్రం మనసు ఎలా వస్తుంది? నువ్వు లోపలికి వెళ్ళదు వదినా. చూసినవంతా దాని పొగరు అట్లనే ఉంది. అట్లాంటి దానికి మళ్ళీ నువ్వు ఛాన్స్ ఇచ్చినావు. అసలు ఏ నమ్మకం మీద రాణించినవత్తా? ఈసారి నమ్మకం నా మీద కాదే, నా కొడుకు మీద. ఇది తలకిందలుగా తపస్సు చేసిన నా కొడుక్కి ఒక్క అంగుళం కూడా దగ్గర కాలేదు. షిట్, మాన్సి ఫోన్ కలవడం లేదేంటి? ప్రజ్వల చెప్పు. ఏమైంది మాన్సి? ఇంట్లో వాతావరణం ఎలా ఉంది? ఆంటీలో కానీ మధు బావలో కానీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఏం లేదు, కానీ అది ఏమైనా చేస్తుంది, ఏమైనా చేయగలుగుద్ది. ఎడారిలో చెట్లు మొలిపించే రకం అది. వారం రోజులు కాదు, 24 గంటల్లో బావని అత్తని మార్చేస్తుంది. ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు. ఈ వారం రోజులు దానికి ఏ ఛాన్స్ ఇవ్వకుండా చేస్తే అందరికీ శాశ్వతంగా దూరం అవుతుంది. వెళ్ళాలి. ఎలాంటి ఆప్షన్ దానికి ఇవ్వద్దు, ఇవ్వను కూడా. దాట్స్ గుడ్ మాన్సి. దాని ప్రతి కదలిక తెలియాలి. ముఖ్యంగా గౌరవ్ సపోర్ట్ అస్సలు ఉండకూడదు. హనుమంతుడు సీతారాముల్ని కలిపినట్టు మీ హబ్బీ వీళ్ళని కలుపుతాడు. వాడు ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు. రాగానే పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసిండు. అదే జాగ్రత్త. ఓకే ప్రజ్వల, కానీ ఒక్కటి మాత్రం నిజం, అది ఈ ఇంట్లో ఉంటే నేను ప్రశాంతంగా ఉండలేను. సరే, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక్కొక్కరికి మ్యాచ్ ఫిక్స్ చేయాలి. అక్కడ అది అవుట్ అవ్వాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఈ వృద్ధ దంపతుల్ని శాశ్వతంగా బయటికి నెట్టేయాలి. లెట్స్ ప్లే ద గేమ్. ఎక్కడికి వెళ్తున్నావే? అమ్మగారు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా, అందుకే తీసుకెళ్తున్నాను. ఏంది నువ్విచ్చేది? ఇప్పుడు నీ ఏదో మొహం చూపించి అత్త మూడ్ పాడు చేసి రచ్చ చేస్తావా? నేను తీసుకుపోతా, నువ్వు పో. వదినిస్తే నీకేంటి ప్రాబ్లం? ఇలాగైనా అత్త కోడళ్ళు దగ్గర అవుతారేమో. ఏంది దగ్గర ఏడిది? ఈవిడగారు నిన్న చేసిన ఘనకార్యానికి ఆల్రెడీ దీని మీద అత్తకి పీకల దాకా కోపం ఉంది. ఎదురు పడితే చీరి ఆరేస్తుంది. ప్రేమైనా ద్వేషమైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే వచ్చాను మానసి. మృదులుగా ద్వేషం పొందిన నేను సంపంగిగా ప్రేమను పొందాను. అదే ప్రేమని మళ్ళీ మృదులుగా పొందలేనా? ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను. ఛాన్సే లే. నువ్వు పోయి అత్త మూడు ఖరాబ్ చేయనీకి నేను అస్సలు ఒప్పుకోను. మానసి, అసలు పెద్దమ్మ ఏమంటుందో ఏంటో తెలుసుకోకుండా మధ్యలో నీ హడావుడేంటి? వదినా, నువ్వు వెళ్ళు.
నువ్వు నీ పని చూసుకో. అమ్మగారు టాబ్లెట్స్. సంపంగి, భోజనం చేశావా? ఎవడే నిన్ను లోపలికి రమ్మన్నాడు? పోవే బయటికి. అసలు నువ్వెందుకొచ్చావే? టాబ్లెట్స్ ఇవ్వమని నిన్నెవడు అడిగాడు? మీరు రోజు 9 గంటలకి టాబ్లెట్ వేసుకోవాలి కదా అమ్మగారు. వేసుకుంటానో వేసుకోనో అది నీకెందుకే? అసలు నేను చస్తే నీకెందుకు, బతికితే నీకెందుకు? మానసి, నువ్వేం చేస్తున్నావు? దీన్నెందుకు రానిచ్చావు? ఎవరు రానిచ్చిండ్రత్తా? లోపలికి రాబోతుంటే వద్దని అడ్డుకున్నా. నీ మనసులోకి చేరుతా, నీ కిడ్నీలోకి చేరుతా అని తోసుకొని మరీ వచ్చేసింది. అమ్మకి ఇష్టం లేదని తెలుసు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు మృదుల? ఇవే టాబ్లెట్స్ గత 2 నెలలుగా సంపంగిలా తీసుకొచ్చాను. అప్పటి ఇష్టం ఇప్పుడు డిస్టర్బెన్స్ అయిపోయింది. రూపం మాత్రమే మారింది మధు గారు. అదే మనిషిని, అదే మనసున్న దాన్ని. నువ్వు చేసిన మోసానికి నీ మొహం చూపించద్దంటే అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు చెప్తున్నావేంటి? మోసం కాదమ్మగారు. ఏ రోజు మీ దగ్గర నేను ప్రేమను నటించలేదు. అసలు ఈ జన్మకి మీ ప్రేమని పొందగలనని అనుకోలేదమ్మగారు. కానీ సంపంగిలా ఆ ప్రేమని పొందాను. ఆ సంపంగినే అమ్మగారు. పోనీ మొహానికి రంగు పూసుకోనా? మళ్ళీ అవే బట్టలు, అదే రూపంతో మీ ముందుకు రానా? మళ్ళీ అదే ప్రేమను చూపిస్తారా? ఆపవే. ఆ పేరు ప్రస్తావన మళ్ళీ తీసుకురావద్దు. నా బిడ్డల్ని, నా కుటుంబానికి చెందిన వాళ్ళని తప్పిస్తే ఎవ్వర్ని దగ్గరికి రానివ్వను. కానీ ఏదో మాయ జరిగింది. ఆ సంపంగిని దగ్గరికి రానిచ్చాను. నిన్ను కాదు, సంపంగిని. కానీ అది నిన్నటితోనే పోయింది. నువ్వెప్పటికీ మళ్ళీ ఆ సంపంగివి కాలేవు. అయినా నీకెలా ఆ స్థానం ఇస్తాననుకున్నావే? నా కొడుకు పెళ్లి నాకు నచ్చినట్టు చేసుకోనివ్వలేదు. నా కూతురు పెళ్లి నా చేతుల మీదుగా జరగనివ్వలేదు. మానసి, సరయ్యు, ఈ ఇంట్లో ఎవ్వరికీ నీ వల్ల మనశ్శాంతి లేదు. నాకైతే నీ వల్ల అన్ని పీడకలలే. నిన్ను ఎలా ఇంట్లో ఉండనిస్తాననుకున్నావు? మధు మనసులో చోటు దక్కించుకోవచ్చని ఎన్నో కలలు కంటున్నావేమో. అది ఎప్పటికీ జరగదు. నిన్ను నా కోడలిగా కూడా అంగీకరించడమూ జరగదు. ఈ వారం రోజుల వల్ల మాకొంచెం మనశ్శాంతి దూరం అవుతుంది. నీ టైం వేస్ట్ అవుతుంది, అంతే. ఇంకెప్పుడు నా దగ్గరకొచ్చి నన్నేదో మార్చేస్తానని ఆశలు పెట్టుకోవద్దు.
అసలు ఈ చుట్టుపక్కలకే రావద్దు. ఒకరి మనసులో ఒకరికి చోటు లేనప్పుడు ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడమే మంచిది. అది అర్థం చేసుకో. ఎవరి స్థానంలో వాళ్ళు ఉండిపోతే ఇక బంధాలనే వాటికి విలువే ఉంటుంది మధు గారు. ఏ ప్రేమ అయితే సంపంగి రూపంలో మిమ్మల్ని గెలుచుకుందో, ఏ చెయ్యి అయితే నన్ను ఆశీర్వదించిందో, మళ్ళీ ఆ ప్రేమని ఆశీర్వాదాన్ని పొందుతానమ్మగారు. తప్పుకో. దూరం పెడుతున్నా. నో వే. నాకున్న ఈ వారం రోజుల టైంలో నేను ఏం చేసినా దానికి మీ నుంచి స్పందన లేకపోతే అమ్మగారిచ్చిన మాటకి విలువ లేనట్టే కదా. అయినా మీ ఇష్టానికి మీరుండి నాతో మాట్లాడకుండా నాకు దూరంగా ఉంటే నేను అనుకున్నది సాధించడం ఎలా కుదురుతుంది? నాకు చేతనైంది నేను ప్రయత్నించుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. ఎక్కడున్నా ఎక్కడున్నా జరగాల్సింది మాత్రం జరుగుతుంది. జరగంది ఎప్పటికీ జరగదు. మరైతే ఇక్కడే ఉండి గెలవచ్చు కదా. భయపడి దూరంగా ఎందుకు పారిపోవడం? దూరంగా వెళ్ళినంత మాత్రాన భయపడుతున్నట్టు కాదు. తప్పుకో, తప్పుకో. సమస్య లేదని చెప్తున్నాను కదా. ఉన్నన్నాళ్ళు నా దగ్గరే ఉండండి. నేను అనుకున్నది సాధించుకోలేకపోతే నేనే వెళ్ళిపోతా. ఇంకొక విషయం, మీ రిజిగ్నేషన్ లెటర్. చేశాను. సో రేపటి నుంచి మీరు ఆఫీస్కి కూడా రావాలి. ఆఫీస్లో, ఇంట్లో నేను ఎప్పుడు ఎక్కడుంటే అప్పుడు నా ఎదురుగానే మీరుండాలి. మీరలా ఉండి ఈ గడువు తర్వాత కూడా నేను అనుకున్నది సాధించలేకపోతే అప్పుడు అమ్మగారు అన్నట్టు మీ మనసులో నేను లేను, మీరు నన్ను ఇష్టపడడం లేదన్నదే నిజమనుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. నేను ఆఫీస్కి రాను. అయితే మీరు ఓడిపోయినట్టే లెక్క. అప్పుడు ఇద్దరం కలిసే ఉందాం. అది మాత్రం కుదరదు. అయితే ఆఫీస్కి రండి. సరే, ఆఫీస్కి కదా రమ్మంటున్నా, వస్తా. థ్యాంక్స్. కానీ నేను చేసిన తప్పేంటో ఇంకా నాకు అర్థం కావట్లేదు. మీరేమనుకుని ఇదంతా చేస్తున్నారో అదన్నా చెప్తారా? ఇప్పుడు ఈ తపోపుని లెక్కేసుకుంటూ కూర్చునే అంత ఓపిక నాకు లేదు. మధుగారు, మధుగారు ప్లీజ్. అరే మధుగారు. ఏంటి? ఐ లవ్ యూ. ఏంటి? వినిపించదులేండి. కంటి కిందేదో అంటుకుంటే తుడిచాను, పోయిందిలేండి. వచ్చిన కన్నీళ్ళు తుడలేకపోయింది కానీ ఇప్పుడున్న చెత్తను తుడవడానికి వచ్చిందంట. ఏమంటున్నారు?